నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలను దేశ ప్రజలకు వివరించనున్న మోదీ. రాత్రి 8 గంటలకు దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం. భారత్ పాకిస్తాన్ మధ్య హాట్లైన్లో డీజీఎంఓ స్థాయి చర్చలు. భారత్ నుంచి రాజీవ్ ఘాయ్, పాక్ నుంచి కాసిఫ్ అబ్దుల్లా హాజరు. ఆపరేషన్ సింధూర్లో గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయన్న రక్షణ శాఖ. పాక్ అత్యాధునిక క్షిపణి వ్యవస్థను సమర్థంగా తిప్పికొట్టామన్న సైనికాధికారులు. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్ క్రయ విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్న భట్టి విక్రమార్క. గిరిజన ప్రాంతాల్లో సొసైటీల ద్వారానే ఇసుక అమ్మకాలు జరపాలని ఆదేశం. త్వరలో 2000కు పైగా నర్సింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ. గ్రామీణ యువతకు వైద్య రంగంలో అవకాశాలు పెంపొందించడమే లక్ష్యమన్న రాజనరసింహ. సమాచార శాఖలో 4 కమిషనర్ల నియామకం. శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, పర్వీన్, దేశాల భూపాల్కు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ. సంతృప్తి, కృతజ్ఞతతో టెస్ట్ కెరియర్ను ముగిస్తున్నానంటూ భావోద్వేగ పోస్ట్. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ల చర్చలు జరిగాయి. హాట్లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ అబ్దుల్లా చౌదరి పాల్గొన్నారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉండగా సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడటం ఇదే తొలిసారి. పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని వరుస సమావేశాలు నిర్వహించారు. ఉద్రిక్తతలు కొనసాగినన్ని రోజులు ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులతో సమావేశమై అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండేలా మాక్ డ్రిల్స్ నిర్వహించేలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ముఖ్యమంత్రులు, సీఎస్లకు కీలక సూచనలు చేశారు. కీలక సమావేశాల్లో పాల్గొన్న మోదీ పెహల్గాం దాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలను కాసేపట్లో దేశ ప్రజలకు వివరించనున్నారు. కాగా రాత్రి 8 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో భారత సైన్యం ధీటుగా జవాబిచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్పై రక్షణ శాఖ మీడియా సమావేశంపై మరిన్ని వివరాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ నెల 7న ఉగ్రస్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్, ఆర్మీ డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ మాట్లాడారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అని ఈ సందర్భంగా వారు తెలిపారు. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశామన్నారు. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాష్ను ఈ ఆపరేషన్లో సమర్థంగా వినియోగించామని పేర్కొన్నారు. మన సైన్యానికి, పాకిస్తాన్కు చెందిన సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు. చైనా తయారు చేసిన PL-15 క్షిపణిని నేలకూల్చామని స్పష్టం చేశారు.
పాకిస్తాన్కు చెందిన అనేక డ్రోన్లు మిసైళ్లను కూల్చివేశామన్నారు. పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. We had a detailed brief on the successful joint operations that were carried out to destroy the terror infrastructure in Pakistan-occupied Jammu and Kashmir, as well as in Pakistan itself. हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी. I would like to place on record the performance and efficacy demonstrated by even the older battle-proven AD systems like the Pechora, the Osa AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations. భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ ను సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్టు వెల్లడించారు. నౌకాదళ అడ్వాన్స్డ్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్టు పేర్కొన్నారు. In the current standoff, the presence of an aircraft carrier with large number of MiG-29K fighters and airborne early warning helicopters prevented any suspicious or hostile aircraft to close the Karel battle group within several hundred kilometers. The Indian Navy maintains a credible capability to detect, identify and neutralize any aerial platforms that threaten our units at sea. కొన్నేళ్లుగా ఉగ్రవాదం తీరులో మార్పు వచ్చిందని, ఉగ్రవాదులు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆర్మీ డీజీఎంఓ రాజీవ్ ఘై అన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ ధీమా వ్యక్తం చేసింది. पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. మీడియా సమావేశంలో పాక్లోని నూర్ ఖాన్, రహీమ్యార్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి దృశ్యాలను అధికారులు ప్రదర్శించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పారు. మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని వివరించారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహకారం కోరుతున్నట్టు తెలిపారు. I'm happy to share that we have attracted nearly 3 lakh crore investment since December 2023. We have created more than 1 lakh jobs in private sector. This year to those, we have become a #1 state in attracting investments almost 1.78 lakh crores. We are #1 state in India in investments, both domestic and international. Hyderabad is now a GCC hub. In both software and life sciences, Hyderabad emerged as a leading hub for AI-ready data centers, life sciences and manufacturing sectors. IT giants like Microsoft, Cognizant, HCL Tech, Infosys and Wipro have all opened new campuses. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాచార శాఖలో 4 కమిషనర్లను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పదవుల్లో పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మహసిన్ పర్వీన్,
దేశాల భూపాలన కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీరంతా 3 ఏళ్లు పదవిలో కొనసాగుతారు. కాగా ఇదివరకే జి చంద్రశేఖర్ రెడ్డిని సమాచార శాఖ ప్రధాన కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పన్ను వసూళ్ల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత సంవత్సరంతో పోలిస్తే కమర్షియల్ ట్యాక్స్ శాఖలో మొత్తంగా 6% ప్రగతి కనిపించిందని, ఇది మంచి పరిణామమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా సమస్యలుంటే వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదని అన్నారు. అందుకు గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీలో సభ్యులుగా చేర్చాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని మున్నేరు నది పరివాహక ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా మున్నేరు నది పరివాహకంలోని వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని, దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంకల్పించిందని అన్నారు. గత ప్రభుత్వం జీవో జారీ చేసి చేతులు దులుపుకుంటే ప్రజాప్రభుత్వం వచ్చాక సీఎం ఆదేశాల ప్రకారం స్థానికంగా వచ్చే వరదను కూడా అంచనా వేస్తూ నదికి ఇరువైపులా 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తోందన్నారు. సుమారు 16-17 కిలోమీటర్ల బోత్ సైడ్స్ లెంత్ ఉన్న ఈ రిటైనింగ్ వాల్ ఇప్పటికి సుమారు 8.5-9 కిలోమీటర్లు ట్యాకిల్ చేసి వివిధ దశల్లో ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఈ బోత్ సైడ్స్ పరివాహక ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దు, వీళ్ళకి శాశ్వత పరిష్కారం, సమస్య పరిష్కారం చేయాలి అని ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు 670-680 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర అప్రూవల్ చేసుకొని ఇప్పుడు వడివడిగా వేగంగా ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు ప్రకటనలు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మా
మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వార్తలకు పునఃస్వాగతం. ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో త్రాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. గత 3 ఏళ్ల క్రితం శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి 32 ఇళ్లు కాలిపోయాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని బాధితుల కోసం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శనగకుంట గ్రామంలో గత 3.5 ఏళ్ల క్రితం ఇల్లు కాలిపోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. శనగకుంట గ్రామం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపామని అన్నారు. ఆ రోజు ఈ ఊరందరూ ఇల్లులన్నీ గాలి 3.5 సంవత్సరాల క్రితం మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో మరి ఉన్నటువంటి ఇండ్లన్నీ కాలిపోయి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలకు ఆ రోజు కూడా మేము వచ్చి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మాకు తోచిన పద్ధతిలో సహాయం చేయడమే కాకుండా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా అభ్యర్థిస్తే దాదాపుగా 300 సంస్థలకు పైగా వచ్చి మరి ఇక్కడ ఇల్లు కాలినటువంటి బాధిత ఆదివాసీ కుటుంబాలకు అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. ఆనాడే నేను మాట ఇచ్చినా మా ప్రభుత్వం వస్తే తప్పకుండా అందరికి ఇల్లులు కట్టిస్తామని ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము ఇల్లులు కట్టించేందుకు కాలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దశాబ్దాలుగా మంచినీటి సమస్య కూడా పెండింగ్ ఉంటే మరి ఆ సమస్యను కూడా ఈసారి ప్రత్యేకంగా. సంగారెడ్డి జిల్లా జిన్నారం ఘర్షణలో అరెస్టైన బీజేపీ కార్యకర్తలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో బీజేపీ కార్యకర్తలతో ఎంపీ ములాఖాత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ జిన్నారం ఘర్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. జిన్నారంలోని కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారని, ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చినా ఇప్పటికీ అధికార యంత్రాంగం స్పందించడం లేదని ప్రశ్నించారు. మదర్సాలపై జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డిఓపిటికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఒకటే బండి ఆలో చేస్తారు, 2 వస్తారు బండ్లలో కూర్చోరు, 2 దెబ్బ కొడతారు. పార్టీ ఆఫీస్కి వదాలి తర్వాత జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి 4 కేసుల రిజిస్ట్రేషన్ విషయం లోపల 3 కేసులలో ఇప్పటికే ముద్దాయిలుగా ఆరోపించబడినటువంటి వ్యక్తులకి సంగారెడ్డి జిల్లా కోర్టు లోపల బెయిల్ లభించింది. ఇంకొక కేసులో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి నేను డే 1 నుంచి ఒక డిమాండ్ చేస్తూ వస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం. మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఈ రోజు వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రిప్లై రాలేదు. మీరు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వకపోతే జైలు నుంచి హిందూ బంధువులు రిలీజ్ అయిన తర్వాత నేరుగా మళ్ళీ వచ్చేది మేము మీ పోలీస్ స్టేషన్ ముందుకే తప్ప ఇంకొక దగ్గర కాదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆ మదర్సా ఎక్కడిది, ఎవరి పేరు మీద కొన్నారు, ఎవరు ఓపెన్ చేసిరు మదర్సాని, మదర్సాలో ఉంటున్నటువంటి పిల్లలు ఏ దేశస్తులు, మదర్సాలో చదువు చెప్తున్న వాళ్ళు ఏ దేశస్తులు, దీనికి సంబంధించి మీరు అధికారికమైనటువంటి వివరాలని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఇది అప్రోప్రియేట్ చర్యకి నేను భారత ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను, డిఓపిటికి రికమెండ్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన విరామం. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లీట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వార్తలకు పునఃస్వాగతం. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందర్శించారు.
బుద్ధవనం ప్రాముఖ్యత తెలిసేలా పర్యాటక శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసియాలోని 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందర పోటీదారులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో లంబాడాల ఆటపాటలతో ప్రపంచ సుందరి పోటీదారులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జాతకవనం సందర్శన సందర్భంగా బుద్ధ చరిత్రపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను అందగత్తెలు తిలకించారు. గత ఏడాది 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, మరో 2,322 పోస్టులను భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వికారాబాద్ పర్యటనలో భాగంగా మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. పరిగిలో 27 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో 30 కోట్ల నిధులతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సింగ్ ఆఫీసర్ల కొలువుల కోసం సిద్ధమవుతున్న వారికి మంత్రి ఈ శుభవార్త చెప్పారు. కోట్లాది మంది రోగుల ప్రాణాలు కాపాడటంలో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ సేవలు అందిస్తారంటూ వైద్య రంగంలో నర్సుల పాత్రను ప్రశంసించారు. ప్రభుత్వ వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 9,000కు పైగా పోస్టులను భర్తీ చేసి ఎంతో కాలంలో ఎదురుచూస్తున్న నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో నర్సింగ్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఇక్కడి యువతకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గ్రామీణ యువతలను నర్సింగ్గా తీర్చిదిద్దడంలో దేశ విదేశాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈరోజు పరిగిలో హాస్పిటల్ తర్వాత ఫౌండేషన్, ఇక్కడ ఇనాగ్రేషన్, వికారాబాద్లో తర్వాత రివ్యూ చేయబోతున్నాం. ఈ 3 అంశాలు, ఒకటి ప్రైమరీ హెల్త్, ఒకటి సెకండరీ హెల్త్, ఆ తర్వాత వైద్య రంగంలో నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్న నర్సులు దూరదర్శన్తో తమ అనుభవాలను పంచుకున్నారు. అనారోగ్యంతో వచ్చిన వారికి వైద్య సేవలు అందించి తిరిగి ఆరోగ్యంగా పంపించడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి తల్లి రమణ మాట్లాడుతూ తన పాప వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించామని, నర్సులు ఎప్పటికప్పుడు పాప ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. స్టాఫ్ నర్స్ నుంచి కూడా ఇక్కడే చేస్తున్నాను. 32 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 33 ఇయర్స్ వరకు ఇప్పుడు నేను హెడ్ నర్స్గా చేస్తున్నాను. కానీ మేము పేషెంట్ల దగ్గర, మా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ కూడా వాళ్ళకి సర్వీస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సీరియస్ పేషెంట్లు, టీబీ పేషెంట్లు ఏంటి, కరోనా పేషెంట్ల సమయంలో కూడా మేము చాలా చేశాము. 4 స్టేట్లు జనాభా వస్తారు. ఎంతో నిరుపేదలు మన ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి వస్తారు. వచ్చి ఎంతో బాధాకరంగా వచ్చిన వాళ్ళని ఎంతో వెళ్ళిపోయేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా సంతోషపరచాలి, వాళ్ళు ఏ విధంగా కోలుకోవాలి, ఏ విధంగా
వాళ్ళకి గాయాల్ని మాన్పాలి అన్నది మేము కూడా ఆలోచించి వాళ్ళకి ఇంకా 1-2 లాగా డాక్టర్లు ఒక విధంగా ఉన్నా మేము వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం అవుతేంటి. ఈ వృత్తిలోకి నేను వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇందులో ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ప్రతి పేషెంట్కి కూడా దగ్గరగా ఉండి మనం సర్వీస్ చేసి వాళ్ళు ప్రాణాలతో కోలుకొని వాళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వెళ్తుంటే ఆనందం మనం 100 గుడులకు తిరిగిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కూడా సంతోషం. 14 ఏళ్ల సుదీర్ఘ కెరియర్, 123 టెస్టుల మ్యాచ్ల అనుభవం, 9230 పరుగులు, 30 సెంచరీలు. ఈ లెక్కలు చాలు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సత్తా ఏమిటో చెప్పేందుకు. గత దశాబ్ద కాలంలో వరల్డ్ క్రికెట్ను శాసించిన ఈ టీమిండియా బ్యాటర్ టీ20లు, వన్డేలు, టెస్టులను తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ దుమ్మురేపాడు. ఇప్పుడు పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన కింగ్ కోహ్లీ తాజాగా టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. టెస్ట్ క్రికెట్లో విరాట్ ప్రస్థానంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ ప్రపంచానికి రారాజు. అందుకే అందరూ ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుస్తారు. సచిన్ టెండూల్కర్, ధోనీ లాంటి దిగ్గజాల తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారత్కు అంతగా గుర్తింపు తెచ్చిన ఆటగాడు కోహ్లీ. ఆటతోనే కాదు, ఫిట్నెస్ పరంగానూ కొత్త ప్రమాణాలను సెట్ చేసిన విరాట్ ప్రపంచ క్రికెట్లో ఒక ఐకాన్గా నిలిచాడు. 2008లో అండర్-19 వరల్డ్ కప్లో జట్టును విజయపథంలో నడిపించిన కోహ్లీ అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అతని ప్రస్థానం అద్వితీయంగా సాగింది. వన్డే క్రికెట్లో కోహ్లీ 295 మ్యాచ్లలో 13,906 పరుగులు సాధించాడు. 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో రికార్డుల రారాజుగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు చేయగా కోహ్లీ ఇప్పటి వరకు 80 సెంచరీలు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్లో 123 మ్యాచ్లలో 9,230 పరుగులు, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో భారత బ్యాటింగ్ లైనప్కు వెన్నెముకగా నిలిచాడు. టీ20లలో 123 మ్యాచ్లలో 4,188 పరుగులతో అతను పొట్టి ఫార్మాట్లోనూ కోహ్లీ సత్తా చాటాడు. కోహ్లీ ప్రత్యేకత అతని బ్యాటింగ్లోనే కాదు, నాయకత్వంలో కూడా ఉంది. 2014 నుంచి 2022 వరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా 68 మ్యాచ్లకు నాయకత్వం వహించి 40 మ్యాచుల్లో విజయం సాధించాడు. వన్డేల్లో 95 మ్యాచుల్లో 65 విజయాలతో భారత్ను అగ్రస్థానంలో నిలిపాడు. అతని సారథ్యంలో భారత్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది. 2018లో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత క్రికెట్లో కోహ్లీకి ఛేదనలో మునగాడిగా పేరుంది. ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని అందుకోవడంలో కోహ్లీ వ్యూహాలు అమోఘం. భారీ షాట్లకు వెళ్లి అవుటవ్వకుండా సింగిల్స్, డబుల్స్తో లక్ష్యం వైపు సాగడం కోహ్లీ ప్రత్యేకత. కోహ్లీకి తోడుగా మైదానంలో ఉంటే పరిగెత్తలేక అవస్థలు పడాల్సిందే. కొండంత లక్ష్యం అసలు ఎప్పుడు కరిగిపోయిందో కూడా ప్రత్యర్థికి తెలియకుండా జట్టును గెలిపించడం కోహ్లీ స్పెషాలిటీ. అందుకే విరాట్కు ప్రపంచ క్రికెట్లో ఛేదనలో మునగాడంటారు. ఇక అభిమానుల పరంగా కోహ్లీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనదైన ఆటతో మైదానంలో అభిమానులను అలరించే హావభావాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫిట్నెస్, బ్యాటింగ్, ఆటపై పట్టు తదితర సద్గుణాలతో ఆధునిక క్రికెట్కు కోహ్లీ కొత్త నిర్వచనమిచ్చాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడిన కోహ్లీ 9,230 పరుగులతో 10,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలో నిలిచాడు. ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్లో కోహ్లీ తన టెస్టు ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారి టెస్ట్ జెర్సీ ధరించినప్పటి నుంచి ఈ ఫార్మాట్ తనను పరీక్షించి తీర్చిదిద్దినట్టు పేర్కొన్నాడు. తెల్ల జెర్సీలో ఆడటం తనకు ప్రత్యేకమని, సుదీర్ఘ రోజులు, చిన్న చిన్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయన్నారు. ఈ ఫార్మాట్ను వదిలిపెట్టడం సులభం కాదని, కానీ తన నిర్ణయం సరైందని భావిస్తున్నట్టు తెలిపాడు. సంతృప్తి, కృతజ్ఞతతో టెస్టు కెరియర్ను ముగిస్తున్నానని, ఈ ప్రయాణం తన ముఖంలో చిరస్థాయిగా చిరునవ్వు మిగిల్చిందని కోహ్లీ పేర్కొన్నాడు. కోహ్లీ కెరియర్ ఒక ఆటగాడి పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావానికి నిదర్శనం. ఢిల్లీ నుంచి ప్రపంచ క్రికెట్లో ఒక శక్తిగా ఎదిగిన అతను కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాడు. భారత క్రికెట్లో సచిన్ ఒక యుగాన్ని సృష్టించగా
కోహ్లీ ఆ యుగాన్ని ముందుకు తీసుకెళ్లి ఆధునిక క్రికెట్కు కొత్త రూపమిచ్చాడు. కింగ్ రికార్డులు, ఆట తీరు భవిష్యత్తులో క్రికెట్ను కెరియర్గా మలుచుకోవాలనే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాయి. టెస్ట్ క్రికెట్కు వేడుకోలు చెప్పినా అతని ఆట, నాయకత్వం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదిక